సఖుని పెళ్లి చేసుకుందామని శివప్పని అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధించాను. సఖుని ఇబ్బందుల పాలు చేశాను, చిత్రవధ చేశాను. గ్రామస్తుల సమక్షంలో నీకు చెప్తున్నాను శివప్ప, అప్పు తీర్చడానికి నీకు నవమి వరకు గడువిస్తున్నాను. పరీక్షల పేరుతో సఖుకి నరకం చూపించాను. అయినా కూడా తను అన్ని పరీక్షల్లో గెలిచింది. ఆ కోపంతో పాండురంగణ్ణి గుళ్ళోంచి తీసుకువెళ్లిపోయా. సఖుకి పాండురంగడంటే పరమ భక్తి. ఇంకా శివప్పని ఆయన భార్యని బంధించాను. నిజానికి వాళ్ళు అప్పు తీర్చేశారు, కానీ నేను కావాలనే నకిలీ పత్రాన్ని సృష్టించి వాళ్ళని 110 రూపాయలు అప్పు తీర్చమన్నాను. ఇల్లు జప్తు చేస్తానని బెదిరించాను. ఇలా చెయ్యడానికి కారణం నేను సఖుని పెళ్లి చేసుకోవాలనుకోవడమే. చెప్పేది విను, నీకు ఇక విడుదల అనేది లేదు. పాండురంగడి గుడి మెట్లకి సాష్టాంగ నమస్కారం చేసి ఊరి ప్రజలను క్షమాపణ కోరు. ఇప్పటికిప్పుడే శివప్పతో పాటు ఈ ఊరి ప్రజలందరినీ రుణ విముక్తుల్ని చెయ్యి. త్వరగా.